హాయ్ నేను సతీష్. 2 రోజులు గ్యాప్ ఇచ్చారు కదా! 2 రోజులు కూడా కాదులే, 1.5 రోజు గ్యాప్ ఇచ్చారేమో. డీమాన్ వర్సెస్ రీతు గొడవలు, గోల. మళ్ళీ రచ్చ రచ్చ రచ్చో రచ్చస్య రచ్చభ్యః. గోల గోల మొదలుపెట్టేశారు. అది కూడా దేనికోసం అంటే 2 చపాతీలు, 2 స్పూన్ల ఫ్రైడ్ రైస్ వేసిందంట. అందరికీ సరిపోదని నేనేమి అనలేదు గానీ, మిగతా వాళ్ళకి ఎక్కువ వేశావు, నాకు బంగాళాదుంప కుర్మా తనకు తక్కువ వేశావు, సాయికి మాత్రం ఫ్రైడ్ రైస్ ఎక్కువ వేశావని గోల గోల పెట్టేస్తున్నాడు డీమాన్ పవన్. ఎంత కామెడీ అంటే, వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే, రీతు చౌదరితో ఒక వారం అంతా దొంగల టాస్క్‌లో డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సిందని అతడు, నువ్వు అడగాల్సిందని ఈమె. నువ్వు అడిగితే ఇచ్చేదాన్ని ఆమె, నువ్వు అడగకుండా ఇవ్వాలి కదా, అర్థం చేసుకోవాలి కదా, ఇదేనా మన బ్రాండ్ అని ఇది. ఆ వారం అంతా జుట్టు పీక్కున్నారు, ఆడియన్స్‌కి నరాలు తెంచేశారు, తలపోట్లు తెచ్చేశారు. ఇక తర్వాత వీళ్ళిద్దరూ కలిపి ఆ జెండు బామ్‌కో, శాస్త్రి బామ్‌కో స్పాన్సర్డ్ టాస్క్‌లు చేసినా బాగుండేవి అనిపించింది. బ్రాండ్ అంబాసిడర్ అయిపోతారేమో ఈ సీజన్‌కి సంబంధించి. అదైపోయింది. ఇక నెక్స్ట్ వీక్ ఏంటి, మాధురి అన్‌హెల్తీ బాండ్స్, వెరీ అన్‌హెల్తీ బాండ్స్ అంటే ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని దాని మీద ఓ రచ్చ రచ్చ చేసుకొని ఏకంగా మ్యాన్ హ్యాండ్లింగ్ అనే స్థాయి వరకు తెచ్చుకొని మళ్ళీ ఆ పంచాయతీ అయిపోయింది. హమ్మయ్య! గట్టిగా వీకెండ్ పడింది కాబట్టి ఇక దూరం అవుతారేమో, ఈ గొడవలు చూసే బాధ మనకు తప్పిద్దేమో అని ఎవరైనా ఆశపడితే అలాంటి ఆశలేం పెట్టుకోకండి. ఆ ఆశ అడియాసే అవుద్ది. వీళ్ళు ఈ గొడవల కంటెంటే బాగున్నట్టుందేమో, దీన్ని కూడా ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తా ఉన్నట్టుంది. ప్రోమోలు కూడా పడతాను ఏమనుకుంటున్నారేమో కానీ మళ్ళీ ఈరోజు అయితే చెప్పే కదా, 2 స్పూన్ల ఫ్రైడ్ రైస్ ఎక్కువ వేసింది సాయి శ్రీనివాస్‌కి 2 చపాతీలతో పాటు. ఎందుకంటే నువ్వు రేషన్ మేనేజర్‌గా అందరికీ సమాన పోర్షన్‌లో ఫుడ్ పంచడం లేదు, చూసుకో అన్నాడంటే డీమన్. అంతే. మళ్ళీ ఇద్దరు అరుచుకోవడం, రీతు ఏడవడం, చీదేయడం, అలగడం, అరవడం, కేకలు, గోల, రచ్చ రచ్చ రచ్చ. ఇది పరిస్థితి. రీతు బయటకొచ్చి ఈ విషయం తనూజ కళ్యాణ్‌తో చెబుతుంది. రాము ఇక్కడ పగలబడి పడి నవ్వుతాడు. ఎవ్వరేమనుకున్నా మీరు కొట్టుకు సావండి, నన్ను ఎంటర్‌టైన్‌మెంట్ చేయండి అని మాదిరిగా మొన్న కూడా వీడియో వేశారు కదా! వాళ్ళ గొడవలు పడుతుంటే పరిగెత్తి సీరియస్‌గా వచ్చి ఇలా పెట్టుకున్న స్టైల్ పెట్టుకొని ఇలా సీరియస్‌గా చూస్తున్నాడు సినిమా చూసినట్టుగా. ఎంత సీరియస్‌గా కూర్చొని చూస్తుండో అట్లా మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నా. ఏమైతే నాకేముంది, మీరు అరుచుకుంటారో లేదా గొడవ పడ్డారో లేదా నాకు కావాల్సింది ఇదే అని మాదిరిగా అట్లా ఉంది. ఇక్కడ ఈయన దోస్తులందరితో ఈవిడ చెబుతుంటే అక్కడ డీమాన్ లోపల దివ్య, నిఖిల్, సంజన, సాయికి ఇదే విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరికీ ఈ వీక్ అంతా ఈ కుర్మ కోసం పీక్కోవడానికి సిద్ధమైపోయారని మనకు అర్థం అవుతా ఉంది. రేపంటే అదే ఇవాళ ప్రోమోలో కూడా ఇదే విషయం అయితే వస్తది. చూడండి, ఖచ్చితంగా నేడే చూడండి అంటూ. అర్థమే కావట్లే వీళ్ళు. లేకపోతే పొటాటో కర్రీ గురించి దాని గురించి లేకపోతే సాయి శ్రీనివాస్‌కి వేసిందని ఏమైనా పొసెసివ్‌నెస్ ఫీల్ అవుతున్నాడో ఎందుకు గాని, ఆ చిన్న కర్రీ గురించి దాని గురించి అంత అవసరమా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు డీమోను, పొటాటో కర్రీ పాయింట్ నాది రైటా రాంగా చెప్పు అని దివ్యని అడిగితే, దివ్య అది మ్యాటరే కాదు అంటే, డీమోన్ ఆ రోజు ఆమె చేసిన తప్పే అని డీమోన్ అంటాడు. దివ్య ఎలా తప్పు అవుతుంది? ఎవరికైనా తగ్గిందా? తగ్గలేదు కదా, మరి తప్పు ఎలా అవుతుంది? ఆ రోజు చాలకపోతే ఆ రోజు చెప్పాలి కానీ ఎప్పుడుదో ఇప్పుడు చెప్పడం ఏంటి? దివ్య టెన్షన్ దివ్యది, నేను కెప్టెన్, ఆవిడ రేషన్ మేనేజరు. సో ఎక్కడ గొడవలయ్యి పంచాయతీలయ్యి నీ కెప్టెన్సీలో హౌస్ హార్మోని దెబ్బతినింది. బంగాళాదుంప కూర కోసం, కుర్మా కోసం కొట్లాడుకున్నారు, దెబ్బలాడుకున్నారు అని అంటారు ఏమోనని. అబ్బే తప్పు లేదు, పాడు లేదు అని ఆవిడ చెప్పడం, వీళ్ళేమో రెచ్చిపోవడం, గొడవలు పడడం. అట్లాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓవరాల్గా మరి మీకేమనిపిస్తుంది, సీజన్ ఎట్లా ఉంది, ఏ కంటెస్టెంట్ మీకేమైనా కనెక్ట్ అయ్యారా, డిస్కనెక్ట్ అయ్యారా, ఆట బాగుందా బాగోలేదా, నేను నామినేషన్ అయింది, మీకంటూ ఒక ఒపీనియన్ అంటూ ఏర్పడుతుంది కదా, ఏమనిపిస్తుందో ఒక కామెంట్ అయితే పెట్టండి. మరి ఇప్పుడు ఎవరు ఋతు వర్సెస్ డీమన్ గొడవల గురించి కూడా బాగుందా బాగోలేదా, అసలు ఇలాగే కొట్టుకోవాలా, టామ్ అండ్ జెర్రీ లాగా కూడా లేదు, పాము ముంగిసలకే ఉన్నారు వాళ్ళు, ఏమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఓటింగ్ వీడియో న్యూస్ బాల్ అప్లోడ్ చేసి ఆ వీడియో మిస్ కాకండి. లైవ్ అప్డేట్స్ చాలా జరిగినాయి. ఇమ్మాన్యుయల్ అయితే సరెండర్ అయిపోయినట్టే తనూజకి, ఆ ముచ్చట్లన్నీ కూడా వీడియో అప్లోడ్ చేసి చూడండి. ఇక తనూజ కళ్యాణ్ డిస్కషన్ ఇక్కడ ఏమంటాడంటే, తనూజ ఈరోజు నా నామినేషన్లో ఇమ్మాన్యుయల్, బర్నీ సార్ ఉన్నారు, ఆయన ఒకసారి దెబ్బతిని మళ్ళీ అదే గేమ్ ఆడుతూ మన కంటెండర్ విషయంలో కూడా అదే చేశారని తనూజ అంటే, బర్నీ గురించి కళ్యాణ్ అంటాడు, నువ్వు నిజంగా ఆయన గేమ్ మార్చుకోవాలి, మారాలి అనుకున్నప్పుడు అక్కడే అదే రోజు స్టాండ్ తీసుకోవాలి కదా, నువ్వెందుకు తీసుకోలేదు అని పర్ఫెక్ట్ పాయింట్, బుల్లెట్ పాయింట్ అడిగాడు ఇతను కూడా. డైరెక్ట్గా వచ్చి మొహం మీద అడగడం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకంటే మీరు కెప్టెన్సీ కంటెండర్గా హౌస్ అందరిలో తీసుకోవాలి కదా, నా వాళ్ళు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నా టీం మెంబర్స్ అని ఎట్లా తీసుకున్నారు అని ఎప్పుడు అడగాలి ఈవిడ? అప్పుడే అడగాలి. ఆ రోజు అతను 5 మెంబర్స్ ఎవరినైతే అనౌన్స్ చేశాడో అప్పుడే అడగాల్సింది. అప్పుడు అడగకుండా కెప్టెన్ కాని వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు, ఫస్ట్ ఈవిడ పేరే అనౌన్స్ చేసేసరికి సైలెంట్గా ఉండిపోయి ఎంజాయ్ చేసి అమ్మయ్య కెప్టెన్ కంటెండర్ అయ్యాను, ఇప్పుడు కెప్టెన్ కూడా అయిపోతే చాలు అనుకున్న లాస్ట్లో ఇక్కడ దివ్య వర్సెస్ తనూజ ఉండిన తర్వాత ఆవిడికి సపోర్ట్ రాలేదని, ఓటు పడలేదని, పైగా నాకు ఆ కెప్టెన్సీకి
రీఎంట్రీ కోసం జరిగిన టాస్కుల్లో దివ్య నా తరఫున ఆడింది, గెలిచింది. అందువల్ల ఆవిడకి ఇక్కడ సపోర్ట్ చేస్తానని చెప్పడంతో దీన్ని మనసులో పెట్టుకుని దాన్ని పాయింట్గా తెచ్చి ఇప్పుడు ఇక్కడ చెప్పడం ఏంటి? దొంగల బడిన 6 మాసాల కుక్కల మొరగడం అంటే ఇది. ఆ తర్వాత చాలా టాస్కులు అయ్యాయి, గొడవలు అయ్యాయి, రచ్చ అయింది, పంచాయతీలు అయ్యాయి, గెలిచారు, ఓడారు, అన్నీ జరిగాయి. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెబితే నిన్న చాలా పాయింట్లో భరణి గారికి వాయిస్ ఉంది కదా, నోరు ఉంది కదా, మాట్లాడతారు కదా, నువ్వెందుకు దూరుతున్నావు ప్రతి దానికి? గౌరవ్ వర్సెస్ భరణి విషయంలో నువ్వే దూరం ఏమనంటే నా టీం మెంబర్ అన్నావు. అలాగే భరణి వర్సెస్ మాధురి అనేటప్పుడు కూడా ఏ బిర్యానీ విషయంలో నువ్వే దూరం, ఎందుకంటే నన్ను కెప్టెన్ అన్నావు. ఇంకోటి ఏంటి, రేషన్ మేనేజర్ కూడా ఆయన చెయ్యాలా వద్దనేది ఆయన చెప్పుకుంటాడు కదా, నువ్వు ఎందుకు అవునన్నారు, ఊ అనరు, కాదనరు, మీరు ఉంటారులేని, మీరు చేయండి మాదిరిగా మోటివేషన్ చేసి మరి పెట్టావు. 99.9% అసలు ఎందుకు ప్రతి దాంట్లో దివ్య దూరుతుందని అడుగుతున్నారు. చాలా బ్యాడ్ వెళ్తుందని చాలా చక్కగా పాయింట్లన్నీ లేవనెత్తింది, హైలైట్ చేసింది. భరణి గేమ్ విషయంలో కూడా సేఫ్గా ఆడుతున్నారు, బాగోలేదు. ఒకసారి బాండ్స్ వల్ల దెబ్బైపోయామని చెప్పి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే పర్సన్తో మీరు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు. ఏమది ఆవిడ కోసం కనీసం చూసింది కూడా ఇంకేదో వాడింది పదం, ఏమంటే ఆవిడ అసలు పట్టించుకోలేదని మాదిరి మాట్లాడింది. అవాయిడ్ చేశారు, స్కిప్ చేశారు, ఇగ్నోర్ చేశారు, అవన్నీ చేశారు. మళ్ళీ ఫైనల్గా వచ్చిన తర్వాత ఆ బాండ్స్ అన్నీ బాగా చెప్పింది, కానీ ఒక్క పాయింటే బిస్కెట్ అయిపోయాయి. ఇది ఎట్లా చెప్తుంది నిజంగా? నీకు నిజంగా ఇక్కడ కళ్యాణ్ అయితే పర్ఫెక్ట్గా అడిగాడు, నువ్వు నిజంగా ఆయన గేమ్ మార్చుకోలే మారాలనుకుంటే అప్పుడే అక్కడ అదే రోజు స్టాండ్ తీసుకుంటే సూపర్ డూపర్ హిట్. అబ్బా ఏం ఆడింది అబ్బా తనుజ, తనకి కెప్టెన్ కంటెండర్ కాకపోయినా కంటెండర్ అవుతున్న ఛాన్స్ ఇచ్చినా సరే లేదు, ఇట్లా కాదు, బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పాడు, దివ్యాని ఎందుకు సెలెక్ట్ చేసుకుని నా కోసం టాస్క్ ఆడిందని, టాస్క్లో పెర్ఫార్మెన్స్, టాస్క్ ఆడడాన్ని ప్రయారిటీగా తీసుకున్నట్టుగా మిగతా తన టీంలో అని కాకుండా ఓవరాల్గా హౌస్లో ఈ టాస్కుల పరంగా ది బెస్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఆప్షన్ ఇచ్చేసి ఉంటే హైలైట్ ఉండేది అతనికి కూడా. అట్లా ఇవ్వనందుకు ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈవిడ ప్రశ్నించకండి అప్పుడు ప్రశ్నించుంటే తనుజ కూడా గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు, అబ్బా భలే అడిగిందని. బట్ అడగలే, అందుకే కళ్యాణ్ ఇప్పుడు చాలా చక్కగా అడిగాడు. ఇప్పుడు తనుజ ఏమంటుందంటే నేను చెబితే ఆయన గేమ్ నేను మారుస్తున్నట్టుగా ఉంటుంది కదా, అందుకే చెప్పలేదు. ఇప్పుడు దివ్య కూడా అన్నట్టు నాకు కూడా అంటారంటే కళ్యాణ్ చెప్పాడు, అదంతా కాదమ్మా, నీకు పాయింట్ ఉంది చెప్పాలనుకున్నా, ఎవరేమనుకుంటే నీకెందుకు, నువ్వు చెప్పాలి కదా, బట్ నువ్వు ఎందుకు చెప్పలేదు, అదే నా పాయింట్ అని పర్ఫెక్ట్ పాయింటే పట్టుకొని చెప్పాడు ఆవిడకి. అంతే కదా, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పడం మానేసింది అంటే మిగతా ఈయన నామినేషన్ లేని పాయింట్లో సుమ్మును సూపర్ హీరో అని లేపిందిగా. మరి ఇక్కడ ఎవరో ఏదో అనుకోండి, ఇతనే అక్కడ సూపర్ హీరో, అబ్బా ఆడింది లేదు, పాడింది లేదు, ఏ పాడు లేదు, ఊరికే అని అనుకుందా? అనలేదు కదా, తను చెప్పాలనుకుని చెప్పింది కదా. అట్లాగే మిగతా వాళ్ళ విషయంలో కూడా చెప్పాల్సినవన్నీ చెప్పింది కదా. అని అక్కడ ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంది, సపోర్ట్ వచ్చింది, కంటెంటర్ అయ్యే రేసులో మొదటి పేరు మందే అనౌన్స్ చేశారు. ఇంకేంటి, ఫస్ట్ లిస్ట్లోనే వచ్చాం, వెయిటింగ్ లిస్ట్లో కూడా లేదు, నేను హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇప్పుడేమో ఆ పాయింట్ చెప్తే అది బిస్కెట్ అయిపోయాయి. మిగతా అన్నీ చక్కగా చెప్పుకొని అక్కడ ఫెయిల్ అయింది. సరే తర్వాత భరణి వాళ్ళతో అంటది, ఈ హౌస్లో సుమన్తో, ఈ హౌస్లో గేమ్ చేంజ్ చేసేద్దాం, హౌస్లో ఎవరెవరి దగ్గర ప్రోటీన్ ఉందో మొత్తం దాని అంతా చోరీ చేసేద్దామంటే సుమన్ సెట్ అయితే నోరు చప్పరేస్తుండ, అంతా తీసేద్దాం, ఏదో ప్రోటీన్ షేక్ చేసుకుందాం, ఆ షేక్ చేద్దాం, ఈ షేక్ చేద్దామని. సరే ఇక తర్వాత సంజన భరణితో అంటది, హౌస్లో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ పెట్టండి అంటే, మీరు బయటికి వెళ్ళి వచ్చారు కదా, కొద్దిగా మీకు ఐడియా ఉంటుంది కదా, చెప్పండి నాకు చెప్పుంటే ఆయన చెప్తున్నాడు సింపుల్గా. తనుజ బాండ్స్ ఏమన్నా తన గేమ్ తను ఆడిస్తుందని నేను వరకు బాగా ఆడుకుంది. ఆ బాండ్స్ కూడా తన గేమ్కి హెల్ప్ అయ్యే విధంగా వాటిని ఎట్లా మలుచుకోవాలో తెలిసిన ప్లేయర్ గానే ఆ బాండ్స్ వల్ల తన గేమ్కి ఎఫెక్ట్ అయితే మాత్రం ఆవిడ తట్టుకోలేదు, తీసుకోలేదు, అవసరం తీసి పారేస్తుంది, ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది కూడా. బాండ్స్ తన గేమ్కి ప్లస్ అయితేనే ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది, మైనస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వాటిని అవాయిడ్ చేస్తుంది. అదే మంచిది, ఇక్కడ ఆడడానికి వచ్చింది తప్ప బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు కదా. ఆ బాండ్స్ అడ్వాంటేజ్ అవ్వాలి తప్ప డిసడ్వాంటేజ్ అవుతుందా? భరణి అంటే తెలివితోక గేమ్ ఆడ బాండ్స్ వల్ల బందీ అయిపోయి డిసడ్వాంటేజ్ చేసుకొని చెడగొట్టుకుంటున్నాడు ఆట. బట్ ఇప్పుడు స్మార్ట్ ప్లేయర్ కనుక అట్లా ఆడుకుంటుంది, తప్పేముంది. అట్టుగా డీమోన్ వల్ల ఏంటి అంటే మళ్ళీ అంటే డీమోన్ వల్ల రీతు గేమ్ ఎఫెక్ట్ అవుతుందో, రీతు వల్ల అతని గేమ్ ఎఫెక్ట్ అవుతుందో అర్థమే కావట్లేదు. అంటే ఏమో మరి, రోజుకో పంచాయతీ, వారానికి ఒక కొట్లాట, వీక్ అంతా ఇక్కడ దిబడి ఆలు కూర్మ కోసం మీరు ఇంట్లో ఆలు కూర్మ చూడాలంటే టక్కన వాళ్ళ గొడవే గుర్తొస్తుంది, ఆ రేంజ్లో కొట్లాట అయిపోయారు. సరే రాము ఏందో అర్థం కావట్లా, అతను ఎవరికి సంబంధాలు అంటే రేకదా అంటాడు. మొన్నటి వరకు అంటే రీఎంట్రీకి ముందు హౌస్లో ఉన్నప్పుడు రాము వాడు చిచ్చర పిడిగా ఒంటి చేత్తో నన్ను ఆపేశాడు, వాడు అసలు మామూలుడు కాదు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇతనే ఇచ్చాడు. ఇప్పుడు బయటకు వెళ్ళి ఏందో వాడు ఒక అయోమయం సర్వీస్ అనే మాదిరిగా చెప్తున్నాడు. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒపీనియన్ మొత్తం మారిపోయి రాము మీద. అట్లా మరి నా వరకు నేనైతే బాండింగ్స్ను ప్లాన్ చేసుకోలేదు, బట్ అవే వచ్చాయి, నా గేమ్ను బాండింగ్స్ డిస్టర్బ్ చేసాయా లేక గేమ్ వాటిని డిస్టర్బ్ చేసాయా తెలియట్లేదు. అంటే రీతు చౌదరి డేమో అట్లాగే ఒకరికి ఎవరు ప్లస్ ఎవరికి మైనస్ అర్థం కాదన్నట్టుగా నాకు బాండ్స్ వల్ల గేమ్ డిస్టర్బ్ అయిందా, గేమ్ వల్ల బాండ్స్ డిస్టర్బ్ అయ్యి అర్థమే కావట్లేదంట.
బాండ్స్ వల్ల గేమే పోయింది అతనిది. లేకపోతే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండి వచ్చినప్పుడు మంచి పాజిటివ్ వచ్చి కామనర్స్ అందరూ ఫస్ట్ అయితే మంచిగా మనిషి ఒక రాయి వేసేస్తే ఆ రాళ్ళన్నీ ఒడిసి పట్టుకుని పునాదులు వేసాడు. అమ్మయ్య ఇక బ్రహ్మాండంగా టాప్ ఫేవర్కి ఇల్లు కట్టేస్తాడు అనుకుంటే ఆ పునాదులే కూలబడిపోయినాయి తప్ప ఆ పునాదుల మంచి గోడలు కట్టుకుని ఇల్లు కట్టుకోలేకపోయాడు భరణే. నిజంగా చెడగొట్టుకున్నాడు కేవలం ఈ బాండ్స్ వల్ల. సంజన ఇక్కడ పర్ఫెక్ట్గా రెండూ జరిగాయండి. బట్ సర్దుకునే ఛాన్స్ దొరికింది కదా అంటే ఆల్రెడీ సర్దుకున్నాడు. ఏం సర్దుకున్నాడు ఆయన? సర్దుకున్నాడా? ఇప్పటికీ సర్దుకోవట్లేదు. కాస్త గుడ్డులో మెల్ల గతంలో మరీ మొహమాటంగా ఉండే భరణి నుంచి కొద్దిగా బెటర్గా నేను ఓపెన్ అయ్యాడు. ఇంక ముందు ముందు చూద్దాం. ఇక్కడే సంజన అంటది సుమన్కి, సుమ్ము గేమ్ ఆడట్లేదు భరణన్న, గేమే సుమ్ముని ఆడుకుంటుంది అంటే ఇది మాత్రం విచిత్రంగా విడ్డూరంగా అసలు ఏ ఇంద్రజాలకుడికి అర్థం కాని ఇంద్రజాలం ఏదో చేస్తున్నాడు సుమన్ శెట్టి. నిజంగా అలాగే ఉంది. అలాగే భరణ అంటాడు, యాస్ యు ఆర్ వెరీ లక్కీ, లవంగాలు జోబులో పెట్టుకుని తిరుగుతున్నావు అందుకే లక్ నీకు అలా కలిసి వచ్చేసింది అంటే సంజన సీరియస్గా, అవునా భరణన్న లవంగాలు పెట్టుకుంటే నిజంగా లక్ వస్తుందా? మీరు కూడా పెట్టుకున్నారా? ఎన్ని పెట్టుకోవాలి? నేను సీరియస్గా అడుగుతున్నాను చెప్పండి అంట. నాయకు భరణి గారు ఈ మాట అయిన తర్వాత ఆవిడ అంత సీరియస్గా అడిగిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఇదేంటి లవంగాలు జోబులో పెట్టుకుంటే అదృష్టమా? నిజమా? అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పారా? నాకు నిజంగా సీరియస్గా డౌట్ వస్తుంది. సంజన కూడా అదే డౌట్ వచ్చింది. మీకేమనిపించింది? నిజంగా అదేమైనా సెంటిమెంట్ ఉందో ఊరికే, లేకపోతే ఆయన లవంగాలు లక్కుని ఏదో లా ప్రాస కలిసిందని అట్లా ఫన్ కోసం అన్నాడు. కానీ నేను ఫస్ట్ టైం ఎట్లా వినడం, ఆవిడ కూడా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంది. నిజంగా మరి లవంగాలు పెట్టుకుంటే లక్ వస్తుందా లేకపోతే ఊరికే అని ఉంటాడు ఏమని ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, నేను చదువుతాను. నాకు తెలుసుకోవాలన్నది మెయిన్. ఇది ఎందుకు అన్నాడు నిజంగా సంజన కూడా అంత సీరియస్గా అడుగుతుంది కనుక. అట్లాగే భరణే గౌరవ్ బాత్రూంలో దూరిపోయి పెద్దగా అరుస్తాడు. మామూలు అరుపు కాదు. ఆ దెబ్బకి అందరూ హడలిపోయి అందరూ పరిగెత్తుకు వచ్చేస్తారు ఏమైంది 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 అని. కానీ ఎందుకు అరిచాడంటే బట్ ఫ్రస్ట్రేషన్ పోవడానికి అలా అరిచాడని తెలిసి, ఓ నీ దొంపదగ్గ నువ్వు ఎక్కడ తయారయ్యావు నాయన, మాకు సాగు కొట్టో గుండెపోటు వచ్చినట్టు ఉందో మాకు అందరికి నీ అరుపులతో మాదిరిగా అంటే, సరే అలా అరవద్దని చెప్పి బయటకు వచ్చాక మాట్లాడుతానంటే దివ్య అంటుంది. సాయి ఇక్కడ నిఖిల్ దాని వీడు ఒకడు గొప్ప తెంగరోడు తయారు, ఈ నామినేషన్ పాయింట్ వీడియో ఇచ్చుకున్నాడు, వీడు ఓవర్ యాక్షన్ తాగలయ్యా అనే మాదిరిగా సాయి శ్రీనివాస్ అంతే కదా, నీ అరుపులతో హడలిపోయావరా బాబు, నీకేమయ్యింది అంతగడ్డి కరిస్తే భయపడిపోతాం కదా, హౌస్ ఫార్మ్ అనేది దెబ్బతినేసింది కదా, అసలే మాకు పాయింట్ లేక సేఫ్ గేమ్లో ఆడుకుంటే నీ ఇలాంటి వాడు వచ్చి ఇలాంటి పాయింట్ ఇస్తే ఇంకా తగ్గుతామన్నట్టుగా వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. రామురాజుడు అప్పుడే ఒడిసి పట్టేసి ఉంటాడు. కాకపోతే లాస్ట్ వీక్ అంతా నామినేషన్ చేసిన దానికి సినిమా చూపించాడు గౌరవ్, దెబ్బతో పాయింట్ దొరికింది కానీ అనుకుంటాడేమో. ఇక నిఖిల్ సహా అందరూ అనుకుంటారు. నిఖిల్ అంటాడు ఇక్కడ అందరూ సాయి శ్రీనివాస్ నువ్వు అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు బ్రో అని చెప్పి. ఆ గౌరవ్ బయటకు వచ్చి తనుజ సుమన్ వాళ్ళు ఏమైంది అని అడిగితే చెబుతాడు. అప్పుడు చాలా ప్రెషర్ ఉంది, నెగిటివ్ థింకింగ్ ఎక్కువ రిమూవ్ చేసేద్దామని మళ్ళీ కొత్తగా ఆలోచించాలని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని అరిచాడంట. మంచిదే, అలాంటి టిప్స్ అన్ని ఫాలో అవుతే మంచిదే, అది మరీ భయపెట్టేసినట్టుగా. అట్లాగే తనుజ ఒకవేళ రాము గురించి అయితే వాడు తప్పు చేశాడు, బట్ ఎందుకు చేశాడో తెలియదు, కానీ వాడు నీకు మంచి ఫ్రెండే, అలా చేసినందుకు నా దగ్గర కూడా వచ్చి చాలా బతిమిలు ఆడుకున్నాను. నిజం మనం చూసాం కదా, అల్లా ఆడిపోయాడు రాము, బతిమిలాడు అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అని ఆ చిన్న దీంతో చేసిన దానికి. సో దాన్ని వదిలే ఇంకెప్పుడు అట్లా చేయట్లే అని చెబితే ఓకే అనంటే చూస్తాడు ఆయన. అలాగే గౌరవ్ నిఖిల్తో అంటాడు ఇక్కడ, బర్నే సారు చాలా బాధపడుతున్నారు ఎందుకో తెలుసా, మాధురి గారు వెళ్ళిపోయారు కారు ఎక్కి, లాస్ట్ నామినేషన్ ప్రాసెస్ పెట్టారు కదా గౌరవ్ అండ్ మాధురి, ఆ వెళ్ళేటప్పుడు మాధురి గారు బయటికి వెళ్ళిపోయారు, నేను మళ్ళీ కారులో ఎలిమినేట్ కాకుండా లోపలికి వచ్చేస్తాను కదా, నేను వచ్చేస్తాను సేవ్ అయిపోయిన తెగ బాధపడిపోతున్నాడు, ఇంతకీ మాధురి అవుట్ అయిపోయినందుకు బాధపడుతున్నాడా నేను వచ్చేసినందుకు బాధపడుతున్నాను లెక్క గౌరవ్ అయితే ఫీల్ అవుతున్నాడు. అఫ్ కోర్స్ బర్నీ స్ట్రాటజీ కూడా కావచ్చు, ఆవిడకి బయట చూశాడు కనుక అయ్యో నెగిటివ్ ఉంది కనుక ఈవిడిని అడ్డం పెట్టుకుని ఆడుకోవచ్చు అనుకోండి, మాకు బిర్యానీ కూడా అట్లాగే అయ్యింది కదా, ఏమో ఆయన స్ట్రాటజీలు ఆయనకు ఉంటాయి కదా, ఈవెన్ జస్ట్ ఇలా ట్రిగర్ చేసామంటే గట్టిగా అరుస్తుంది మనకి ఎలివేషన్ వస్తుందని, అయ్యో మనం ఈవిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడదాం అనుకుంటే వెళ్ళిపోయిందని కూడా బాధపడవచ్చు. లేకపోతే వాళ్ళకి అంతకు మించి పెద్దగా పాజిటివ్ కూడా లేదు కదా ఇద్దరి మధ్య. ఆయన ఎందుకు బాధపడతాడు, ఆవిడ వెళ్తే కూడా మీరు 100% మాస్క్ వేసుకున్నారు, ఇంకా మాస్క్ గేమ్లో ఉన్నారు, సేఫ్ ఆడుతున్నారు, ఓపెన్ అవ్వట్లేదు, ఇవన్నీ చెప్పుకెళ్ళింది కాబట్టి ఆయన వెళ్ళిపోతేనే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. లేకపోతే ఆవిడకి ఎటు అలాంటి ఒపీనియన్ ఉంది కాబట్టి ఇలా ట్రిగ్గర్ చేసి చిటికేసామంటే రెచ్చిపోతే గట్టిగా వస్తుంది, మనకి మైలేజ్ వస్తుందని ఆ స్ట్రాటజీ కూడా కావచ్చు. లేకపోతే గౌరవ్ కన్ఫ్యూజ్ కావచ్చు. మరి మీకేమనిపించింది, ఒకవేళ నిజంగానే ఆవిడ వెళ్ళిపోయినందుకు బాధపడ్డా లేకపోతే గౌరవ్ సేవ్ అయినందుకు బాధపడ్డా, అతను ఎందుకు అట్లా చెబుతున్నాడా, మీకేమైనా మెసేజ్ పెట్టండి. గౌరవ్ నిజం బ్రో, నిఖిల్ నవ్వుతాడు ఇక్కడ, నవ్వితే గౌరవ్ నిజం బ్రో అందరి ఫేస్లు చూసాను, ఆయన ఒక్కరే బాధపడుతూ కనిపించాడు అంటున్నాడు. మరి మీకేమనిపించింది, ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే ఇప్పటికీ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో వచ్చిన ట్విస్ట్లు ఏంటి, సీక్రెట్ టాస్క్ ఏంటి, దాని వెనుకున్న మజా ఏంటి అన్నీ కూడా ఒక జర్నలిస్ట్ సతీష్లో వీడియో అప్లోడ్ చేస్తా, ఆ వీడియో కూడా మిస్ కాకండి.